హలో ఎవ్రీవన్. సో ఎస్ఎస్సి నుంచి మనకేంటంటే ఒక ఓటీఆర్ అప్డేట్ అనేది చేయమని చెప్పేసి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్ ఓటీఆర్? ఓటీఆర్ అంటే ఏంటి? ఇది ఎవరు అప్డేట్ చేయాలి? ఎవరైతే ఆల్రెడీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి రాస్తున్నారో న్యూ స్టూడెంట్స్ కానివ్వండి, లేదా ఆల్రెడీ రాస్తున్న ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు అప్డేట్ చేయాలా? లేకపోతే న్యూ స్టూడెంట్స్ అప్డేట్ చేయాలా? ఎలాగా ఏంటి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీఆర్ అంటే ఏంటి అంటే వన్ టైం రిజిస్ట్రేషన్. అవునా? సో ఏదైనా కూడా మీరు ఎగ్జామ్ రాయడానికి ముందు మీరు ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. అవునా? ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్లో చేయాలి. అంటే రీసెంట్గా మనం చూస్తే ఎస్ఎస్సి ఏం చేసిందంటే ఒక ఓల్డ్ వెబ్సైట్ నుంచి, అంటే ఓల్డ్ వెబ్సైట్ ఎస్ఎస్సి ఏంటి, SSC.nic.in ఇది ఉండేది. కానీ రీసెంట్గా ఏం చేసిందంటే ఎస్ఎస్సి ఒక న్యూ వెబ్సైట్కి షిఫ్ట్ అయింది, SSC.gov.in. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి మన యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎస్ఎస్సి. ఇందులో మనం ఏం చేయాలంటే ఒకవేళ మీరు ఓల్డ్ స్టూడెంట్ అయినా కూడా SSC.gov.inలో మనం ఏంటంటే మన యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేయాలి అని చెప్పేసి అప్పట్లో చెప్పడం జరిగింది. మనం రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రీసెంట్గా ఏవైతే కొన్ని అప్డేట్స్ జరిగాయో, అంటే ఏంటి అప్డేట్స్? చాలాసార్లు మనం చూసాం ఎంటీఎస్ ఎగ్జామినేషన్ కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ కానివ్వండి, ఇందులో స్టూడెంట్స్ ఏంటంటే ఒకరి ప్లేస్లో ఇంకొకరు వెళ్ళి, అంటే నేనున్నాను, నా ప్లేస్లో ఇంకొకరు వెళ్ళి ఎగ్జామ్ అనేది రాయడం, వాళ్ళకేంటంటే మంచి మార్క్స్ రావడం, మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వెళ్ళినప్పుడు వాళ్ళకేంటంటే డౌట్ వస్తుంది. ఏంటి ఇక్కడ ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్నా, అంటే మీరు ఎగ్జామ్ అనేది రాసేటప్పుడు మీకు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ అనేది ఎగ్జామినేషన్ హాల్లో చేస్తారు. మీ యొక్క ఫోటో, థంబ్ ప్రింట్ అంతా తీసుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు క్రాస్ వెరిఫై చేశారో, అంటే ఎగ్జామినేషన్లో అటెండ్ అయిన పర్సన్ ఇప్పుడు మన ఫ్రంట్లో ఉన్న పర్సన్ ఎవరు అని చెప్పేసి క్రాస్ వెరిఫై చేశారో అక్కడ ఫొటోస్ అనేవి మ్యాచ్ కాలేదు. దానివల్ల ఏమైందంటే ఒక స్కామ్ అనేది బయటపడింది. సో ఇటువంటి స్కామ్స్ అనేవి జరగకూడదు అని చెప్పేసి ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఆధార్ ఎనేబుల్డ్ వెరిఫికేషన్ అనేది చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏం చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే ఏదైతే ప్రీవియస్గా మీరు ఒకవేళ ఓల్డ్ స్టూడెంట్ అయితే, ఓల్డ్ వాళ్ళకి చెప్తున్నాను చూడండి, ఓల్డ్ స్టూడెంట్ అయితే ఎక్కడ SSC.gov.inలో ఓల్డ్ స్టూడెంట్ అయితే మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా లాగిన్ ఆర్ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. అవునా? క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ని ఒక్కసారి చెక్ చేయండి. ఏం చేయొద్దు, దాన్ని ఏంటంటే ఒక్కసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. అక్కడ మీరు ఆధార్ నెంబర్ ఇచ్చారా లేదా, అంటే ప్రీవియస్గా అంటే మనం ఏదైతే ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయినప్పుడు మనకేంటంటే ఆధార్ కాకపోయినా వేరే ఐడి ప్రూఫ్తో అయినా మనం ఏంటంటే మన యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి మనం చేయొచ్చు. బట్ ఇక్కడ ఆధార్ నెంబర్ మనం సెలెక్ట్ చేసామా లేదా, ఆధార్ నెంబర్ అనేది మనము ఎంటర్ చేసామా లేదా అనేది చెక్ చేయండి. ఓల్డ్ స్టూడెంట్స్ అంతే, ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేయాలి, ఒక్కసారి లాగిన్ అనేది చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లో ఆధార్ నెంబర్ అనేది ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయండి. అదొక్కటి చేస్తే సరిపోతుంది. ఇది ఎప్పుడు వరకు చేయొచ్చు? ఓల్డ్ స్టూడెంట్స్ 31st మే వరకు మీరు మీ యొక్క ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో లేదా రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందో దాన్ని మీరు మోడిఫై చేయవచ్చు. ఏం చేయొచ్చు? మోడిఫై చేయవచ్చు. దాని తర్వాత మీరు మోడిఫై చేయాలన్నా చేయలేరు. మోడిఫై ఇన్ ద సెన్స్ ఏం మోడిఫై చేయొచ్చు ఇక్కడ, మీ యొక్క కేటగిరీ, అంటే ప్రీవియస్గా మీరేంటంటే ఈడబ్ల్యూఎస్కి చెందుతారు, ఇప్పుడు వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది రాలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈడబ్ల్యూఎస్ తీసేసి ఓసీ పెడతాం. అదే వైస్ వర్సా, ప్రీవియస్గా మనం ఓసీలో ఉన్నాం, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మనకు అలాట్ అనేది అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈడబ్ల్యూఎస్కి కన్వర్ట్ అవుతాం. అవునా? అలాగా మనం ఏంటంటే మన యొక్క కేటగిరీని చేంజ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మన నేమ్ ఏదైనా అందులో కొన్ని మార్పులు చేర్పులు ఉంటే నేమ్స్లో నేమ్ అనేది మార్చవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకా మనం చూడాల్సింది ఏంటంటే మనకు మొబైల్ నెంబర్. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఎప్పుడూ వాళ్ళ ఫాదర్ మొబైల్ నెంబర్ అలా ఇస్తుంటారు. వాళ్ళ యొక్క మొబైల్ అంటే వాళ్ళ పర్సనల్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే అప్డేట్ అనేది చేయొచ్చు. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇదంతా చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే డేటా అనేది అప్లోడ్ చేశారో, అప్లోడ్ అయిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం ఆధార్ కార్డ్లో ఎలాగైతే ఉందో అలా ఉందా లేదా చెక్ చేయండి. అంటే మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, ఓకేనా? సో మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ దాంతోపాటు ఆధార్ కార్డులో మీ ఫోటో. చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే, చాలామంది ఆస్పిరెంట్స్కి ఏంటంటే వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు ఆధార్ కార్డు అనేది దిగుంటారు. అక్కడ ఫోటో అది చూస్తే, ఓకేనా,
ఫోటో తీసే 10 సంవత్సరాలు అయి ఉంటుంది, అవునా? సో ఆ ఫోటోలో అంటే ఆధార్ కార్డ్ ఫోటోలో ఉన్న పర్సన్ మీరు ఒకటా కాదా అని చెప్పి చెప్పలేం. సో ఇటువంటప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేయొచ్చు. సో ఇప్పుడు అప్డేట్ అనేది చేస్తున్నారు. మీరేంటంటే ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డ్ బేస్ పైన మీ యొక్క ఫింగర్స్ అనేవి పడుతున్నాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎప్పుడో చిన్నప్పుడు మీ యొక్క ఫింగర్స్ కనుక వేసి ఉంటే, ఓకేనా, మీ యొక్క బయో ప్రింట్స్ కనుక ఇచ్చి ఉంటే, ఇప్పుడు మీరు కొంచెం పెద్ద అయ్యారు కదా, ఆ ప్రింట్స్ అనేవి ఇప్పుడు వరకే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఏం చేస్తారు, మీ యొక్క ఫింగర్స్ అంటే మీ యొక్క బయోమెట్రిక్స్ అనేది కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోండి. ఎందుకు ఇక నుంచి ఎస్ఎస్సిలో ఏ ఎగ్జామ్ జరిగినా కూడా మనకేంటంటే ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే మీ యొక్క ఏదైతే థంబ్ ప్రింట్ ఉందో లేదా ఫింగర్స్ ఉందో ఇదంతా మనకేంటంటే తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది, ఓకేనా? సో ఇది నెక్స్ట్. ఒకవేళ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ఇలా చేస్తాం. ఒకవేళ న్యూ స్టూడెంట్స్ అయితే ఏం చేస్తారు, సో ఇక్కడ ఆధార్ అప్డేట్ పాలసీ అనేది కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. న్యూ స్టూడెంట్స్ ఏం చేస్తారు, న్యూ స్టూడెంట్స్ వచ్చేసరికి 2 జూన్ 2 జూన్ వరకు మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి చేయవచ్చు. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు మీ యొక్క ఆధార్ నెంబర్తోనే రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, అంత మనకి ఏంటంటే డీటెయిల్స్ అనేవి చెప్పడం జరిగింది. మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ ఆథెంటికేషన్ అనేది మేము చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కనుక అప్లోడ్ చేయకపోతే, ఒకవేళ మీరు అప్లోడ్ చేయకుండా ఉంటే మీరు ప్రతి ఒక్క దానికి మీరేంటంటే వ్యాలిడ్ ప్రూఫ్స్ అనేవి చూపించాలి. అంటే మీ యొక్క నేమ్కి వ్యాలిడ్ ప్రూఫ్ చూపించాలి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి వ్యాలిడ్ ప్రూఫ్ అనేది చూపించాలి. ఇవంతా మనకి ఏంటంటే ఇక్కడ ఇందులో మెన్షన్ చేశారు. సో దీనికి కొంచెం ఎక్కువ టైం అనేది పడుతుంది కాబట్టి మీరు అట్లీస్ట్ ఒక 2 hours ముందు రావాలి అని చెప్పేసి కూడా చెప్పారు. అంటే ఎవరైతే ఆధార్ కార్డు ఎనేబుల్ చేసి ఉండరో వాళ్ళకి, ఓకేనా. మనం అందరం ఏం చేద్దాం, మన యొక్క ఆధార్ కార్డ్ అనేది ఎనేబుల్ చేద్దాం. సో ఇది ఒక చిన్న అప్డేట్ ఎస్ఎస్సి నుంచి. మనం ఏంటంటే మన యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో వాటిని మాడిఫై అనేది చేద్దాం, ఓకేనా. ఒకవేళ అంతా కరెక్ట్గా ఉంటే ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసి పెట్టేయండి, అంతే, ఎక్కువ ఓకేనా. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.